ఏం లేదంటే ఏం చేయాలో చెప్పనా, చిల్ అయిపోవాలి. సూపర్ సూపర్. అలాగే బదులు తెలియనప్పుడు అమ్మాయిలు ఏం చేస్తారో చెప్పనా, ఏడుస్తారు. అది బదులు తెలియనప్పుడు అమ్మాయిలు ఏం చేస్తారో చెప్పనా, ఏడుస్తారు. అదొక పాజ్, ఏడుస్తారు. ఓకే. అలాగే ఇప్పుడు ఈ సినిమాలో మీరు పాట పాడారు, ఒక్కసారి మా కోసం. అది యాక్చువల్గా జపాన్లో ఒక రకం, ఆయన చాలా క్రియేటివ్ కూడా. సో అందుకే నన్నే పాడమని చెప్పారు. సో ఐ సైడ్ సార్ రియలీ సార్ ఈ వాయిస్లోనే పాడాలని, నార్మల్ వాయిస్లో పాడని చెప్పారు. సో జపాన్ వాయిస్లో పాడితే ఎలా ఉంటుంది. సో అయితే ఓకే సార్ విల్ ట్రై అని చెప్పాను. బట్ హ్యాపీ మూమెంటో నో మోర్ కమెంటో బాడీ డుమాండో టచింగ్ 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 అలా వస్తుంది ఆ అవుట్లైన్. ఐ రియలీ ఎంజాయ్డ్ సింగింగ్. ఇంకొంచెం ఏమైనా పాడుతున్నారు? అంతే చాలండి. ఇంత చాలండి, మా వాళ్ళు దాన్ని 15 సార్లు వేసుకుంటారు. థ్యాంక్ యూ. మేమందరం ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ రిలీజ్ జపాన్ సినిమా కోసం ఈ దీపావళికి. అంటే దీపావళిని ఎలాగైతే ఫ్యామిలీ అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటామో, అలాగే ఐ థింక్ దిస్ ఇస్ అ సెలబ్రేషన్ ఆఫ్ సినిమా కైండ్ ఆఫ్ ఫిల్మ్ జపాన్. అందరూ అన్ని కుటుంబంలో ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేయగలిగినటువంటి ఒక ఫిల్మ్. సో వీఆర్ ఆల్ గోయింగ్ టు వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్. కంగ్రాట్స్ టు యూ అండ్ కంగ్రాట్స్ టు అను, మీకు కూడా. అలాగే ప్రభు గారికి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ డైరెక్టర్ గారికి. ఇక జీవి ప్రకాష్ గారు అండ్ యువర్ కాంబినేషన్ ఇస్ సూపర్ హిట్. రవివర్మ గారి సినిమాటోగ్రఫీని మేము చూడబోతున్నాము. ఫిలో ఎడిటింగ్ అని అండ్ బంగ్లాన్ ఆర్ట్ డైరెక్టర్ బంగ్లాన్ కురూప్ చేశాడు. సో వెన్ వీ వాంటెడ్ సంథింగ్ డిఫరెంట్ ఫర్ దిస్ ఫిల్మ్, ఐ థింక్ వీ బ్రాట్ ఆల్ ద బెస్ట్ టాలెంట్. ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్కరు వచ్చి ఐ థింక్ దే ఆల్ గేవ్ దేర్ బెస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. దట్ వే ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. ఓకే. సో మన తెలుగు ఆడియన్స్ కి ఇన్ పర్టికులర్ కార్తీ గారు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? తెలుగు ఆడియన్స్ కంటే సెపరేట్ గా ఏంటి, ఐ లవ్ యూ ఎన్నోసార్లు చెప్పాను. బట్ ఇప్పుడు జపాన్ స్టైల్లో చెప్పాలంటే మా నవంబర్ 10th మా సినిమా జపాన్ రిలీజ్ అవబోతుంది. థియేటర్కి రాలేదంటే సీటు కింద బాంబు పెడతాను. ఏ సీటు? థియేటర్లో సీటు కాదు, మీ ఇంట్లో సోఫా సీట్ అంట. సో డైరెక్ట్గా వచ్చేసేయండి. ఏంటి, విన్నారా? అదే అడుగుతున్నారు సార్, దీపావళి బాంబే కదా? ఆటం బాంబు. ఆటం బాంబు, పెద్ద ఆటం బాంబే పెడతారంట. కాబట్టి నవంబర్ 10th థియేటర్స్కి వచ్చేసి సినిమాని చూసేసి ఎంజాయ్ చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ అను, అండ్ థ్యాంక్ యూ సో మచ్ కార్తీ గారు. ఇట్ ఇస్ వండర్ఫుల్ యాజ్ యూజువల్ టాకింగ్ టు యూ ఆల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.